మనము చేసేవారిగా ఉన్నామా? హల్లెలూయా! ఆ పరిశుద్ధుల ప్రార్థన నువ్వు ఈ సన్నిధానానికి వచ్చావంటే, ఈ పగలు నువ్వు సన్నిధానంలో దేవుని ఆరాధనలో నీవున్నావంటే, నువ్వు ఏదో లబ్ధి పొందుకొని వెళ్ళాలి. లబ్ధి పొందుకొని వెళ్ళాలంటే, నువ్వు మందిరంలో ఆచార భక్తిగా వస్తే ఉపయోగం లేదు. నువ్వు ఏదో ఎవరో ఏదో అనుకుంటారని వస్తే నీ జీవితంలో కార్యములు చూడలేవు. ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు దేవుని సన్నిధిలో నిలబడితే నువ్వు కార్యములు చూడలేవు. నువ్వు ఆయన తట్టు ఎత్తి మోకరించి ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా! నేను రాత్రి కాల సమయంలో అనుకుంటా చదివించాను. ఇంట్లో ఇద్దరు ప్రార్థనలు చేశారండి. లూకా సువార్తలో 18థ్ అధ్యాయంలో ఇద్దరు ప్రార్థనలు చేశారండి. ఇద్దరు ప్రార్థన చేసిన వాళ్ళు ఒకడేమో పరిసయ్యుడు, మరొకడు సుంకరి. హల్లెలూయా! ఎవరి ప్రార్థన ఆలకించాడు తెలుసా? సుంకరి ప్రార్థన ఆలకించాడు. సుంకరి ప్రార్థన ఎందుకు